హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. ఈరోజు చిట్టి గారెలు చికెన్ కర్రీ. ముందుగా మినపప్పు మనం గ్రైండర్ పట్టుకుందాం. నేను గుండుపప్పు నానబెట్టానండి, పట్టుపప్పు అయినా బాగుంటుంది. చిట్టి గారి మనకి గారి రౌండ్గా వచ్చి సమానంగా రావాలంటే అలా టీ చెక్ మీద పెట్టి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఈ గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేగించుకుంటే చూసారా చిట్టుగారు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇట్లా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వాయి వేసుకుందామండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది కూడా. మనం చేతులు కాలుతాయని భయం కూడా ఉండదు, నూనె చేతుల మీద పడదు. ఓకే ఫ్రెండ్స్, చిట్టి గారి చికెన్ కర్రీ రెడీ. చూసారుగా చిట్టిగా చూసారా, ఆయిల్ కూడా లాగలేదండి, చాలా బాగా వచ్చినాయి. మనకి రౌండ్నెస్ రావాలంటే అలా టీ చికెన్ మీద దీని మీద పెట్టి వేసుకుంటే బాగా వస్తాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.